హాయ్ వివర్స్, మనం వచ్చేసి జాబు అనేటువంటి పాఠాన్ని కర్ణాటక గవర్నమెంట్ తెలుగు చూస్తూ ఉన్నాము. ఇక్కడ వ్యక్తిగత లేఖలు మరియు చిన్న వ్యాసాలను స్వతంత్రంగా రాయడము, తర్వాత వచ్చేసి మొక్కలు నాటడం వల్ల ప్రాముఖ్యతను, ప్రయోజనాలను ఈ లేఖ ద్వారా మనము తెలుసుకోవచ్చు. జాబు రాసేటువంటి విధానము కూడా ఇందులో తెలుపబడింది. సామాన్యంగా లేఖ రచన అంటే లేఖలు అనేటువంటిది వ్యక్తిగత అంటే పర్సనల్గా రాయడము, తర్వాత వచ్చేసి సామాజిక జీవితాల్లో ముడిపడి ఉంటుంది. తర్వాత వచ్చేసి సమాజంతో ముడిపడి ఉంటుందన్నమాట. వ్యక్తిగత లేఖలు, ఉత్తరాలు ప్రధానంగా 4 రకాలుగా ఉంటాయి. ఒకటి వచ్చేసి వ్యక్తిగత లేఖలు, వ్యాపార లేఖలు, వ్యాపార సంబంధించినటువంటి వస్తువులను కొనుగోలు చేసే దానికోసంగా ఉపయోగించేటువంటి వ్యాపార లేఖలు, వ్యవహారిక లేఖలు, తర్వాత వచ్చేసి సాంఘిక లేఖలు, సంఘంలో ఏదైనా తప్పు జరిగినప్పుడు వాటికి సంబంధించి సాంఘిక లేఖలు, వ్యవహారిక లేఖలు, వ్యవహారాల్లో ఉండేటువంటి లేఖల గురించి మనము ఇక్కడ మనకు చెప్పబడింది. ఇక్కడ స్థలం బెంగళూరు, తేదీ 12/11/2011. ప్రియమైన తేజకి, నేను ఇక్కడ క్షేమంగా ఉన్నాను, నువ్వు కూడా క్షేమంగా ఉన్నావని అనుకుంటాను. నేను శ్రద్ధగా చదువుకుంటున్నాను, అక్కడ నువ్వు కూడా బాగానే చదువుకుంటున్నావని తెలుస్తాను. ఈ నెలలో మా పాఠశాల వార్షికోత్సవం జరుపుతున్నాము. ఈ సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాము. వార్షికోత్సవంలో మొక్కలు నాటేటువంటి కార్యక్రమం చేపట్టారంట. ప్రకృతికి అందాన్నిచ్చేటువంటి పూలు, పండ్లు ఇచ్చేటువంటి మొక్కలను బడి, ఆసుపత్రులు, ప్రభుత్వ కార్యాలయము, ఇంటి ఆవరణము, రహదారుల ప్రక్కన, ఊరి వెలుపల, బస్టాండ్ దగ్గర నాటుతాము. ఎక్కువగా ఇలాంటి ప్రదేశాల్లో ఎక్కువగా నాటుతాము. ఇవి మనసుకు సంతోషాన్ని కలిగిస్తాయి. మకరందాన్ని, తేనెటీగలు, తుమ్మెదలు, రంగురంగుల సీతాకోచిలుకలు పూల మొక్కలపై గాలిలో ఎగురుతూ ఉంటే చూడడానికి మనసుకు ఎంతో హాయిని కలిగిస్తూ ఉంటాయి. అంతే కదా, మనం వచ్చేసి అనేకమైనటువంటి జీవాలకి మనము ఒక వెలుగుని ఇచ్చినట్లు అనమాట. మనము ప్రకృతిలో ఉండేటువంటి ఏ జీవాలని మనము నాశనము చేయలేమన్నమాట. కాబట్టి చెట్లని నాటడం వల్ల ఎన్ని పురుగులు, తర్వాత వచ్చేసి యొక్క పక్షులు, జంతువులు ఎన్ని ఉపయోగపడుతున్నాయో చూడండి. వచ్చేసి మనుషులు కూడా ఈ యొక్క చెట్లు అనేటువంటిది ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి. పూల మొక్కలపై గాలి ఎగురుతూ ఉంటే చూడడానికి మనసుకి ఎంతో హాయిని కలిగిస్తుంది. కాయలు కాసే చెట్లు ఎన్నో పక్షులకు, జంతువులకు ఆకలి తీర్చడమే కాక పక్షులకు నెలవు కూడా అవుతాయి, అంటే నీడను ఇస్తాయన్నమాట. సో అన్నింటికి మించి వాతావరణంలోని బొగ్గు పులుసు వాయువును కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకొని మనకు ఆమ్లజన్ని అందిస్తుంది, అంటే ఆక్సిజన్ని ఇస్తుంది. ఈ విధంగా ప్రకృతి సమతుల్యాన్ని కాపాడుతూ ఉంటుంది. కాబట్టి పరిసర మాలిన్యాన్ని అరికడతాయి, అంటే పరిసరాల్లో ఉండేటువంటి వాయువులని, చెడ్డ వాయువుని అది అరికడుతుంది. చెట్లు కానీ ఉపయోగించినట్లయితే సకాలంలో వర్షాలు కురవడానికి ఎంతో సహాయపడతాయి. మనము కరెక్ట్గా చెట్లను కానీ పెంచినట్లయితే మనకు వర్షాలు కూడా అధికంగానే పడతాయి అన్నమాట. కరెక్ట్గా పడుతుంది. అసలు జీవరాశులన్నింటికీ ఆహార మూలమే ఈ యొక్క మూలము అరణ్యాలన్నమాట. ఇంతటి జీవనాధారమైనటువంటి సన్యాలు అంటే వనాలను నువ్వు కూడా నీ స్నేహితులతో చెట్లను కలిసి మీ ప్రాంతంలో నాటండి, ఇతరుల చేత కూడా నాటించండి. మనకెంతో మేలు చేస్తున్నటువంటి ప్రకృతి మాతను మనం ఇవ్వగలిగినటువంటి చిన్న కానుకే ఇదే కదా. తప్పక ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అక్కడ మీ అన్న, తమ్ముడు, చెల్లెలు మరియు స్నేహితులను అందరినీ అడిగినట్లు చెప్పు. ఇక్కడ వచ్చేసి వృక్షో రక్షిత అంటే వృక్షాన్ని కనుక మనం కాపాడగలిగినట్లయితే మనల్ని వృక్షము కాపాడుతుంది. ఇట్లు నీ స్నేహితుడు ధనుష్ ఇంటి నెంబరు, తర్వాత వచ్చేసి మిగతావి ఇవన్నీ ఇక్కడ ఇవ్వడం జరిగింది. వార్డు నెంబరు, రంగప్ప వీధి, మిల్లర్పేట, బళ్ళారి, ఇవన్నీ నెంబరు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒక పోస్ట్ బాక్స్లో వీటిని పోస్టు వేయాలన్నమాట. ఈ యొక్క పాఠంలో కొత్త పదాలని తెలుసుకుందాము. ఆవరణము, ఆమ్లజని, జీవరాశులు, నెలవు, ప్రకృతి, పరిసరం, బొగ్గు పులుసు, మకరందం, మనస్సు, మాలిన్యం, వ్యక్తిగతం, వాయువు, వ్యావహారిక సమతుల్యం, సన్యములు, సాంఘికము. ఈ యొక్క పాఠంలో అర్థాలు వచ్చేసి హాయిగా, సంతోషముగా. మకరందం పూలలో కలిగినటువంటి తీయని పదార్థము, అంటే తేనెను మకరందం అంటారు. నెలవు ఆశ్రయము, మాలిన్యము అశుభ్రత. ఇక్కడ ఇచ్చినటువంటి వాటిని కలిపి చదవండి. జీవనాధారము, వార్షిక ప్లస్ ఉత్సవము, వార్షికోత్సవము.